2016 అనుకుంటా. నేను కాలేజీలో చదువుతున్నా, హైదరాబాద్లో చదువుతున్నప్పుడు నా బాగా గుర్తు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ప్రభు నన్ను సేవకు పరిచయం పిలుస్తున్నప్పుడు, ప్రభువా నీ సేవను పరిచయం చేయలేనయ్యా. ఎందుకంటే నేను మాట మీద నిలబడను. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, రేపు ఒక మాట ఉంటుంది, స్టేబుల్గా ఉండలేను, మాటికి పడిపోతుంటా. నా బలహీనత ఏంటో నాకు తెలుసు. నాలంటూ నువ్వు సేవ పిలిచేవనుకో నేను పడిపోతుంటా, జారిపోతుంటా, నీ నామానికి అవమానం వద్దయ్యా అని ఏడ్చేవాడిని. మా కాలేజీలో టెర్రస్ ఉండేదన్నమాట. అంటే స్టెప్స్ ఉంటాయి కదా, స్టేర్స్ ఉంటాయి కదా, ఆ స్టేర్స్ పైకి వెళ్ళే ముందు స్టెప్స్ కింద గ్యాప్ ఉంటుంది, తెలుసా మీకు? స్టెప్స్ ఉంటాయి కదండి, స్టెప్స్ కింద కొంతమంది వాష్రూమ్ కట్టుకుంటారు, టాయిలెట్స్ కట్టుకుంటారు, లేదంటే పెనాల్ యాసిడ్ పరకలో చీపురులో చెప్పులో పెట్టుకుంటారు, అవునా కదా? రైట్. మా కాలేజీలో కాలేజ్కి ఎక్కువ మంది, వాష్రూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు పెనాల్ యాసిడ్ క్యాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బాత్రూంలో వాడే కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కెమికల్స్ చోట పరకలు, కెమికల్స్ బాటిల్ అక్కడ ఉండేవి. అయితే అప్పుడు రాత్రి December 31 అందరూ చక్కగా తిరుగుతున్నారు, ఫోన్ మాట్లాడుకుంటారు, చక్కగా ఎవరి పనుల వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఏడుస్తున్నా. నా ఏడుపు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 10 మంది ముంచి ఏడ్చే ఎందుకు ఎడుతున్నావు ఏంది అని 100 క్వశ్చన్లు అడుగుతారు. పైగా ప్రార్థన చేసుకోవాలి, నాకు స్థలం దొరకల. అప్పుడు ఆ స్టేర్స్ కింద, మా కాలేజీ స్టేర్స్ కింద వెళ్ళి మోకాళ్ళు వండి ప్రార్థన చేశాను. ప్రభువా నీ సేవ నేను చేయలేను, నీ పరిచయం నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ కష్టాల అవమానం నా వల్ల కాదు, నేను చేయలేను, నా వద్దు ప్రభువా అని ఏడ్చా. ఎందుకంటే నేను చాలా బలహీనుని. ఎంత బలహీనం అంటే ఎప్పుడు పడిపోతుందో తెలీదు, ఎప్పుడు లేచానో తెలీదు, మాటికి పడిపోతాను, నా వల్ల కాదు, నేను చేయలేను అని ఏడ్చినప్పుడు అదే December 31 నైట్ మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేసుకుంటాం, ప్లస్ చర్చికి వెళ్తాం, వాగ్దానాలు తీసుకున్నాం. గుర్తుందా? మీరు నంబర్ చెప్తే వాగ్దానం వచ్చాయి. వాగ్దానం తీసుకున్నా, వణుకుతున్నా, ఏడుస్తున్నా, ప్రభువా నా వల్ల కాదు అని తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం చదివాను. ఆ వాగ్దానం ఏముంది తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం. తీస్తారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్స్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, దేవుడు నాకు చేసిన వాగ్దానం. ఈరోజు సేవలో నిలబడడానికి, బలపడడానికి బలమైన కారణం సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం, 25 నుంచి చూద్దాం, బాగుంటుంది. 25 నుంచి. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. 26వ వచనం, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడుకున్నట్లు ఆయన డాష్ నిన్ను కాపాడును. కనపడిందా? యెహోవా ఏమవుతాడంట? మనకు ఆధారం అవుతాడట. మన కాలు చిక్కుపడకుండా ఆయన కాపాడతాడు. బిలీవ్ మీ, నమ్ముతారన్న మరో, ఇప్పటికి నా డైరీలో ఉంది ఆ ప్రామిస్ కార్డు. ఇప్పటికి నా డైరీలో ఉంది 2016 జనవరి 1వ తేదీ నా డైరీలో. సామెతల గ్రంథం 3:28 ఏంటి తెలుసా? యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండా ఆయన కాపాడును. ఇన్నేళ్ళు ఈ సేవలు నిలబడడానికి కారణం ఆయన వాక్యం. ఇదంతా ఏం చెప్పానంటే, దావీదు మహాశయుడే ఒకప్పుడు తన నీతిని నమ్ముకున్నాడు. కాలం మారిన తర్వాత ఎవరి నీతిని నమ్ముకున్నాడు? దేవుని నీతిని నమ్ముకున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అలాగే ఈ వాక్యాన్ని పెట్టిన వాళ్ళు, సోషల్ మీడియాలో ఎవరైనా సరే, మై ఫ్రెండ్స్, ఒకప్పుడు నేను బాగున్నానన్నా, ఇప్పుడు పడిపోయానన్నా అన్నట్టయితే భయపడద్దు. ఆయన నీతి మీద ఆధారపడు. ఎవరి నీతి మీద? ఆయన కృప మీద ఆధారపడు, ఆయన నీతి మీద ఆధారపడు. ఈరోజు సేవలో, నిందల్లో, కుటుంబాల్లో, భార్య భర్తల మధ్య సమస్యలు ఎదురైనప్పుడు, అనుకున్నది చేయలేనప్పుడు, దయచేసి నీ బలం మీద, నీ శక్తి మీద కంటే ఆయన శక్తి మీద ఆధారపడు. రేపటి దినాన్ని దాని గురించి మాట్లాడతాను.